తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. పాలకొల్లు స్వతంత్ర సమరయోధుడు అద్దేపల్లి సత్యనారాయణమూర్తి 125వ జయంతి ఉత్సవాలను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి టీజీ భరత్, సినీ మ్యూజికల్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్, రాష్ట్ర ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు, పాలకొల్లు ఆర్యవైశ్య సంఘ పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఏ విపత్తు సంభవించినా ముందుగా స్పందించి సహాయ సహకారాలు అందించే గుణం అద్దేపల్లికి ఉందని కొనియాడారు. నిమ్మల రామానాయుడు గారికి ఒక ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేయాలి. అందులో ఏమాత్రం అనుమానం. ఎంతో ఓపిక. ఇవాళ ఒక కార్యక్రమం నిర్వహించాలి అంటే ఒకవేళ మంత్రిగా ఉన్నారు, రాష్ట్రం అంతా తిరగాల, పాలకొల్లులో ఉండేటువంటి అవకాశం సమయం చాలా తక్కువ ఉంటాయి. అసలు నిమ్మల రామానాయుడు అనేటువంటి వ్యక్తిని కన్విన్స్ చేయడం ఎవరి వల్ల కాదు, ఆయనే మన కన్విన్స్ చేస్తాడు. రావడం చాలా కష్టంగానే ప్రతి 5 నిమిషాలకి ఫోన్ చేయడం, ఎప్పుడున్నారు ఎక్కడున్నారు. కాబట్టి ఆయన మాట కాదని లేక ఎట్టి పరిస్థితుల్లో నా చిరకాల మిత్రుడు, ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు మంచివి కాబట్టి రావడం జరిగింది. అదేవిధంగా అద్దేపల్లి సత్యనారాయణమూర్తి గారు, చాలామంది పెద్దలు చెప్పారు, ఆ రోజుల్లో విద్యాసంస్థలు స్థాపించినటువంటి వ్యక్తి, ఆస్తుల్ని ధారాతత్వం చేసినటువంటి దాతృత్వం కలిగినటువంటి వ్యక్తి, ముఖ్యంగా ధైర్య సాహసాలు ఉన్నటువంటి వ్యక్తి, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కూడా తీర్మానం చేసి జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి. అద్దేపల్లి సత్యనారాయణమూర్తి గారు మనందరికీ కూడా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఒక స్వతంత్ర సమర యోధుడిగా, ఒక త్యాగశీలిగా, ఈ ప్రాంతంలో కనీసం ఒక డిగ్రీ వరకు కూడా చదువుకోగలుగుతున్నారు పిల్లలు అని అంటే ఆయన ఇచ్చినటువంటి ASNM డిగ్రీ కాలేజీ కానీ ఇట్లా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాల ద్వారా ఏదైతే మనందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా అద్దేపల్లి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారో ఆయన యొక్క చరిత్ర భావి తరాల వారికి, భవిష్యత్తు తరాల వారికి స్ఫూర్తిదాయకం కావాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతోత్సవాలు ఏ మాదిరిగా అయితే మనం చేశామో అదే మాదిరిగా అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతోత్సవాలు మన పాలకొల్లు నియోజకవర్గంలో సంవత్సరం పొడవున ఏ రకంగా అయితే నిర్వహించామో అదేవిధంగా మన ప్రాంతవాసి అద్దేపల్లి సత్యనారాయణమూర్తి గారి 125వ జయంతోత్సవాలు కూడా నిర్వహించుకోవాలని ఆ రోజు 2024 జనవరి 6వ నుంచి 2025 జనవరి 6వ తేదీ వరకు ఆయన యొక్క జయంతోత్సవాలు సంవత్సరం పొడవున కూడా ప్రతి నెల కూడా నిర్వహిస్తూ మరి ఈరోజు ముగింపు ఉత్సవాల సందర్భంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఆర్యవైశ్య పెద్దలందరూ కూడా ప్రతి నెల కూడా భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా. రామనాయుడు గారి గురించి ఒక విషయం చెప్పాను. నేను నా ఫ్రెండ్ ఎలక్షన్ ప్రసారంకి వచ్చాడు ఇక్కడికి, చాలా క్లోజ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. వచ్చినప్పుడు అక్కడ రామనాయుడు అని ఒక అతను ఉన్నాడు ఆర్పి. ఆయన జనంతోనే ఉంటాడు. ఆయన అస్సలు ఇంటికి వెళ్తాడో లేదో డౌట్, జనం మధ్యలోనే ఉంటాడు, జనంతోనే ఉంటాడు. ఎవరు గెలిచినా గెలవకపోయినా ఆయనైతే డెఫినెట్గా గెలుస్తాడు అని తను ఆ రోజు ఆయన గురించి చెప్పినప్పుడు నేను ఆయన క్లిప్పింగ్స్ అన్నీ చూసినప్పుడు ఎప్పుడైనా ఆయనకు ఒకసారి కలవాలి పర్సనల్గా అని మనసులో అనుకున్నా. ఆయనే నాకు ఫోన్ చేసి ఇలా మీరు రావాలి అనగానే నాకు వెంటనే ఆయనకి చూడాలనే ఉంది కదా, అందుకు ఏంటి ఒకేజన్ ఏంటి అవన్నీ నేను అసలు పట్టించుకోలే, ఆయన చూడడానికి కేవలం వచ్చాను. మెంబర్షిప్ డ్రైవ్ ఒకటి చేస్తున్నారు తెలుగుదేశం పార్టీది. మేమంతా ఎక్కడో ఉన్నాం, సార్ 1,00,000 దాటిపోయినారు ఆల్రెడీ. ఆయన బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తే దాన్ని అందుకోనే చాలా కష్టమవుతుంది. నిజం సార్, మాకు చాలా కష్టమైపోతాను. పిహెచ్డి చేశారు సార్, మరి పిహెచ్డి దేనిలో చేశారో తెలియదు కానీ పబ్లిక్ని వాళ్ళకి ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ఏ నాడి పట్టుకుంటే పర్ఫెక్ట్గా అవుతుంది అనేది బాగా స్టడీ చేశారు సార్. మాత్రము ఫెంటాస్టిక్ సార్. మీరు ఐ థింక్ మీదే ఒక స్ఫూర్తి. ఎన్నో కార్యక్రమాలు కానీ లేకపోతే మన విజయవాడలో ఫ్లడ్స్లో కానీ మీరు చేసే విధానం కానీ చాలామంది ఎవ్రీవన్ అప్రిషియేట్స్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఆల్ ఓవర్ ది వరల్డ్. తెలుగు ప్రజలందరూ కూడా అంటే గొప్పగా చెప్పుకునే వాళ్ళన్నమాట.
వైసీపీ నేత అంబటి మురళిపై పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మరోసారి విరుచుకుపడ్డారు. అంబటి మురళి అక్రమ నిర్మాణాలను గతంలోనే వెలుగులోకి తెచ్చానని, ఇప్పుడు వినియోగదారులను మోసపుచ్చేలా అంబటి మురళి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని రకాల అనుమతులు ఉన్నాయని, వినియోగదారులను మభ్యపెడుతూ తన మార్కెటింగ్ సిబ్బంది ద్వారా ఫోన్ కాల్స్ చేయిస్తున్నారని, కేవలం 4 అంతస్తుల వరకు మాత్రమే రైల్వే ఎన్ఓసీ ఇచ్చిందని తెలియజేశారు. నిబంధనలు ఉల్లంఘించి 15 అంతస్తులు కట్టడంతో 2023 మే 20వ తేదీన రైల్వే శాఖ ఎన్ఓసీ రద్దు చేసిందని అన్నారు. ఈ లేఖను మున్సిపల్ అధికారులకు పంపించిన వైసీపీ పాలకవర్గం పట్టించుకోలేదని విమర్శించారు. అధికారాన్ని ఉపయోగించుకుని కార్పొరేషన్ రికార్డుల నుండి రైల్వే ఎన్ఓసీ రద్దు లేఖను తొలగించారని అన్నారు. అధికారాన్ని ఉపయోగించి ఏ విధంగా గ్రీన్ గ్రేస్ నిర్మాణంలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమాలకు పాల్పడ్డారో నేను గతంలో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. నిన్న మొన్న గత కొద్ది రోజులుగా ప్రత్యేకించి మార్కెటింగ్ కాల్స్ చేయటం, వినియోగదారులకి అపార్ట్మెంట్లు అమ్ముతామని చెప్పటం, నాకు అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పటం, వినియోగదారులని మోసపుచ్చే విధంగా తనకు సంబంధించిన వివిధ రకాల అనుమతులు రద్దయినా కూడా ఉన్నాయని చెప్పి వినియోగదారులని గతంలో మోసం చేశారు. మళ్ళీ ఇవాళ గుంటూరు పట్టణంలో ఉన్న ప్రజలకి మార్కెటింగ్ కాల్స్ చేయించి మాకు అన్ని అనుమతులు ఉన్నాయని, అపార్ట్మెంట్లు అమ్మకానికి ఉన్నాయని చెప్పి ఆయన ఒక కొత్త నాటకానికి తెరదీయడం జరిగింది. మోసానికి ప్రతిరూపం ఎవరన్నా ఉన్నారంటే అంబటి మురళీకృష్ణ. ఆయన హైకోర్టులో ఒక కేసు వేశాడు. ఇప్పుడు ఆయన వేసిన డాక్యుమెంట్ ఇది. ఏమని అడుగుతున్నాడు ఆయన హైకోర్టులో? 16/6/23 అలాగే 29/24 ఆయన రైల్వేకి అప్లికేషన్ పెట్టా ఎన్ఓసికి, దాన్ని డిస్పోజ్ చేయమని చెప్పి హైకోర్టులో వేశాడు. మాట్లాడితే ఏమంటున్నాడు ఆయన? రాజకీయంగా ఆయన నా మీద పోటీ చేశాడు కాబట్టి నేనేదో రాజకీయంగా ఆయన్ని ఇబ్బంది పెడతా ఉన్నాను, ఆయన ఆరోపణలో వాస్తవం లేదు, ఇది ఆదిత్య ఇన్ఫ్రాకి ఇచ్చిన ప్లాన్స్, రైల్వే వాళ్ళు సంతకం పెట్టి ఇచ్చిన ప్లాన్ ఇది. ఈ జరుగుతున్న అక్రమ నిర్మాణాలు పరిశీలన చేసి, ఎప్పుడు ఆ డేటు 22/5/2023 22/5/2023 రైల్వే అధికారులు, ఎందుకంటే మనం చూస్తున్నాం రైల్వే లైన్లు కొత్తగా వేస్తున్నారు, వందే భారత్ లాంటి కొత్త ట్రైన్స్ వస్తూ ఉన్నాయి, ఫాస్ట్ ట్రైన్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి రైల్వే వాళ్ళు ఆ ట్రాక్ని పునఃపరిశీలన చేసిన సందర్భంగా ఈ అక్రమ నిర్మాణాన్ని గమనించి వాళ్ళ దగ్గర ఉన్న రికార్డ్స్ అన్ని కూడా వెరిఫై చేసి 25/2023 దీనిలో రైల్వేకి సంబంధించిన ఏలూరు జూట్ మిల్ లెటర్లో an application was received ఏలూరు జూట్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ which is a project managed by బజరంగ్ అర్బన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్. బజరంగ్ అర్బన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఎవరిది? అంబటి మురళిది కదా. అంటే అతనికి కూడా ఏలూరు జూట్ మిల్స్కి రైల్వే ఎన్ఓసి రిజెక్ట్ చేశారు అనేది అంబటి మురళికి కూడా తెలుసు. వినియోగదారులకు వెళ్ళి ఏదో ధూళిపాల నరేంద్ర ప్రాజెక్ట్ ఆపాడు, ధూళిపాల నరేంద్ర అడ్డం పడుతున్నాడు. అంబటి మురళి కుట్రపూరితంగా, మామూలు వైట్ కాలర్ క్రైమ్ అంటారు, ఇంకా దీనికి ఏం క్రైమ్, ఏం పదం వాడాలో నాకైతే తెలియదు. ఏలూరు జూట్ మిల్ వాళ్ళు అప్లికేషన్ పెట్టినా రైల్వేస్ ఆదిత్య వాళ్ళది క్యాన్సిల్ చేశారు. ఏలూరు జూట్ మిల్ వాళ్ళు రైల్వేకి పెట్టిన అప్లికేషన్ని రిజెక్ట్ చేశారు. దానిలో డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఎవరిదంటే బజరంగ్ అర్బన్ ఇన్ఫ్రా లిమిటెడ్ అయిన అంబటి మురళీకృష్ణది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అవకాశాలు వచ్చినప్పుడే సద్వినియోగించుకోవాలి, లేదంటే పతనం తప్పదన్న సీఎం చంద్రబాబు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుని పరామర్శించిన అల్లు అర్జున్, అందుతున్న వైద్య సేవలపై ఆరా.
విశాఖ నుంచి కాకినాడ వరకు 150 కిలోమీటర్లు సముద్రంలో ఈదిన మహిళ, ఆమె ధైర్య సాహసాలను కొనియాడిన కలెక్టర్ షణ్మోహన్. టీడీపీ అనుకూల మీడియాపై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శల దాడి, అసత్య కథనాలు రాస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.